జీ తెలుగులో ప్రసారమవుతున్న #1 కోడలు సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రీతి జగన్నాథంని సరే మీరు వెళ్ళండి అంటుంది. ఇక జగన్నాథం వెళ్ళిపోయిన తర్వాత ప్రీతి తనలో తానే ఇలా మాట్లాడుకుంటుంది. జగన్నాథం, నువ్వేదో యూజ్ అవుతావు అనుకున్నాను, కానీ నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇక నేనే లీడ్ తీసుకుంటాను, గేమ్ చేంజ్ చేయాల్సిందే అని ప్రీతి ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. మీకు అరకులో తెలిసిన రౌడీస్ ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచం మొత్తం నాదే మేడం అంటాడు ఆ రౌడీ. అయితే ఒక మనిషిని ఇక్కడ చంపాలి అంటుంది. డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు అని ప్రీతి అంటుంది. ఇక సరే అంటాడు. ఇక ఫోన్ పెట్టేసి ఇక ప్రీతి బ్రాహ్మణికి ఫోన్ చేస్తుంది. వాయిస్ మార్చి, మీరు బ్రాహ్మణియేనా అని అంటుంది. మీరెవరు అంటుంది. మీరు బ్రాహ్మణియా సరస్సునా అని అంటుంది. ఇక బ్రాహ్మణి టెన్షన్ పడుతూ మీరెవరు, అయినా మీకెందుకు అని అంటుంది. నీ నాటకం గురించి పూర్తిగా తెలిసిన ఏకైక వ్యక్తిని నేను. నువ్వు సరస్సువి అయితే యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరు, బ్రాహ్మణినా అని అంటే ఇక బ్రాహ్మణి, అసలు నువ్వు ఎవరు, ఫోన్ చేసి పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు ప్రీతి, నాకు కాదు సరస్సు, నేను చెప్పబోయే గుడ్ న్యూస్ ఉంటే నీకే ఎక్కుతుంది పిచ్చి అని అంటే ఏంటది అని అంటే మీ నాన్న జగన్నాథం పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అనగానే ఇక సరస్సు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కన్న కూతురుగా కాపాడుకుంటావు, నాటకం ఆడడానికి వచ్చిన బ్రాహ్మణిగా ఊరుకుంటావు, నిజాల మీద మీ నాన్న ప్రాణం ఆధారపడి ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రీతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సరస్సు కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ప్రీతి ఇలా అనుకుంటుంది, నువ్వు ఎవరో ఆ జగన్నాథం కనిపెట్టలేకపోయాడు, నువ్వు బ్రాహ్మణివో సరస్సువో నేనిప్పుడు కనిపెట్టేస్తాను, లెట్స్ సీ అంటూ అనుకుంటుంది ప్రీతి. ఇక జగన్నాథం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక కారులో రౌడీలు వచ్చి జగన్నాథాన్ని ఇనుపరాడుతో తలపైన కొడతారు. ఈలోపుగా సరస్సు జగన్నాథాన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఇక జగన్నాథం రక్తంతో కిందకి పడిపోతూ ఉంటాడు. అది చూసి సరస్సు జగన్నాథం గారు అని చెప్తూ కేకలు వేస్తూ లేపుతూ ఉంటుంది. ఈలోపుగా ప్రీతి వచ్చి చాటుగా గమనిస్తూ ఉంటుంది. ఇక జగన్నాథాన్ని సరస్సు హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. డాక్టర్ అని పిలుస్తుంది. డాక్టర్ వచ్చి ఏమైందమ్మా అని అంటే ఈయన్ని కాపాడండి అని అంటుంది. ఇక డాక్టర్ జగన్నాథాన్ని చూసి ఈయనకి బ్లడ్ బాగా పోయింది, సర్జరీ చేయాలి అంటారు, ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని నర్సుతో చెప్తారు. ఇక నర్సు సరస్సుని ఈయన పేరేంటమ్మా అని అడుగుతుంది. ఈయన పేరు జగన్నాథం అని చెప్తుంది. ఈయన మీకు ఏమవుతారు అని అంటే సరస్సు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జగన్నాథం స్పృహలోనే ఉంటాడు. ఇక నర్సు గట్టిగా అడిగేసరికి సరస్సు ఈయన మా నాన్న అని చెబుతుంది. నా పేరు సరస్సు. ఇక జగన్నాథాన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. ఇక జగన్నాథానికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నర్సు బయటకు వచ్చి ఆయనకు చాలా బ్లడ్ పోయింది, బ్లడ్ ఎక్కించాలి అంటుంది. అప్పుడు సరస్సు ఏ బ్లడ్ గ్రూప్ అంటుంది. బి నెగిటివ్ మేడం అంటుంది. అయితే నా బ్లడ్ గ్రూప్ కూడా బి నెగిటివే, నేను ఇస్తాను పదండి అంటుంది. ఇక సరస్సు జగన్నాథంకి బ్లడ్ ఇస్తుంది. డాక్టర్ గారు జగన్నాథంకి సర్జరీ చేసి బయటకు వస్తారు. ఇక సరస్సుతో సమయానికి బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయన సర్జరీ సక్సెస్ అయిందమ్మా అంటారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్తారు. ఇక సరస్సు థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ఒకసారి చూడొచ్చా అంటే ఆయన మత్తులో ఉన్నారు, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అని అంటారు డాక్టర్. ఇక వాగ్దేవి ప్రీతితో, ఏంటి నువ్వు చెప్పేది అంటే మీరు కొట్టినా తిట్టినా నేను చెప్పేది చూసింది నిజమే ఆంటీ, నిజమే. ఆ బ్రాహ్మణి సరస్సునే ఆంటీ. సరస్సు మన ముందు ఎన్ని నాటకాలు ఆడినా కన్న తండ్రి ప్రమాదంలో ఉన్నప్పుడు నిజం మాత్రం బయటపడింది చూసారా ఆంటీ. తన బ్లడ్ ఇచ్చి జగన్నాథం ప్రాణాలు కాపాడింది. ఇదంతా జగన్నాథం కూతురుగానే చేసింది. ఇక వాగ్దేవి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపుగా అక్కడికి సరస్సు వస్తుంది. ప్రీతి సరస్సుని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటుంది. అప్పుడు సరస్సు, జగన్నాథంని ఎవరో కొట్టి రోడ్డు మీద పడేశారు, హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. ఇక వాగ్దేవి కోపంతో, నువ్వెందుకు జాయిన్ చేసావు ఆయన్ని అని అంటుంది. అప్పుడు సరస్సు, ఎందుకు అడుగుతారేంటండి, నేను మానవత్వంతో జాయిన్ చేశాను. ప్రీతి, నువ్వు ఆడేదంతా నాటకం, నువ్వు నిజంగా సరస్సువే, అందుకే ఇలా చేశావు, కానీ సరస్సునని ఒప్పుకోవడం లేదు అని అంటుంది ప్రీతి.
నేను మానవత్వంతోనే చేశాను సరస్సు. అప్పుడు వాగ్దేవి, నువ్వు ఇదంతా చేయాల్సిన పని లేదు అని అంటే, అంతా ఆలోచించే చేశాను. మీరు ఏమీ ఆలోచించకుండా ప్రీతి మాటలు నమ్మి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు జగన్నాథం గారి మీద అటాక్ చేసింది అతని శత్రువులు కాదు, మీ శత్రువులే. అంటే సరస్సు శత్రువులు. వాగ్దేవి సీరియస్గా, ఏంటి నువ్వు చెప్పేది అంటే, మీకు పూర్తిగా తెలియని నిజం. నాకు ఎవరో ఫోన్ చేసి జగన్నాథం మీద అటాక్ చేస్తున్నామని నన్ను బెదిరించారు. నువ్వు తన కూతురివైతే నువ్వు వెళ్ళి కాపాడుకో అని అన్నారు. నేను తప్పక వెళ్ళాను. కూతురిగా కాదు, సాటి మనిషిగా వెళ్ళాను. నా మీద మీకు నమ్మకం లేకపోతే నేనేమి చేయలేను. మా అమ్మగారితో నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీరు ఇలా చేస్తారనుకోలేదండి అని అంటుంది. ఇప్పుడు వాగ్దేవి జగన్నాథం విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ చూసేసరికి ఏదో డౌట్ పడాల్సి వచ్చింది. అంతేకాని నీ మీద నాకు ఏమీ అనుమానం లేదు బ్రాహ్మణి అని వాగ్దేవి అంటుంది. ఐఎమ్ సారీ బ్రాహ్మణి అని అంటుంది. ఇంకా ఎన్నిసార్లు అండి ఈ ప్రీతి మాట వినడం, నా మీద డౌట్ పడ్డం? నన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోకండి అని బ్రాహ్మణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వాగ్దేవి కోపంతో ప్రీతి వైపు చూస్తుంది. ప్రీతి ఈసారి ఆంటీ అని అంటుంటే వాగ్దేవి చేయి లేపుతుంది. ఛీ, నిన్ను కొట్టడానికి కూడా చేయి రావడం లేదు. నిన్ను కొట్టాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఇంకోసారి నువ్వు ఇలా చేయకు అని కోపంతో ప్రీతిని తిడుతుంది. ఇక జగన్నాథం మీద అటాక్ చేసింది ఎవరా అని వాగ్దేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది. దీని వెనుక ఎవరున్నా సరే క్షమించేది లేదు. నా పతనం కోరుకున్న వారు ఎవరైనా సరే ఈ జన్మలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్తాను. బుద్ధి చెప్తాను అని సీరియస్గా అంటుంది వాగ్దేవి. ఇక ప్రీతి టెన్షన్ పడుతుంటే వాగ్దేవి, ఏంటి ప్రీతి టెన్షన్ పడుతున్నావు? అప్పుడు ఏం లేదంటే జగన్నాథం మీద అటాక్ చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నాను అని ప్రీతి అంటుంది. కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే కథలో జరగబోయేది ఇదే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.